హాయ్! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ ఒక ఫోటో బోత్ టీ, హాఫ్ సారీ ఫంక్షన్స్‌కి వాటికి అన్నిటికి సింపుల్‌గా రెడీ చేసుకొని ఒక బ్యాక్‌డ్రాప్ సెటప్‌ని ఎలా చేయాలో ఏంటో చూద్దాము. ఇది మొత్తం అంతా కూడా సోలావుడ్ హ్యాండ్ క్రాఫ్ట్ చేసాము. అండ్ కూడా ఇది కస్టమైజ్డ్ డెకార్ కూడా. ఎలా చేసాము ఏంటి అన్నదంతా చూద్దాము. వెల్కమ్ టు సౌజీస్ లైఫ్ స్టైల్. ఎప్పట్లాగే బేసెస్ పెట్టుకొని, పోల్స్ పెట్టుకొని వాటికి ఈ సెంటర్ క్రాస్ బార్ తీసుకొని వాటికి నేను మొత్తం అంతా క్లాత్ పెట్టుకుంటున్నాను. క్లాత్ పెట్టేసుకొని నేను మొత్తం అంతా కూడా 9.5 to 10 feet రాడ్ ఓపెన్ చేస్తున్నాను. సో ఎప్పుడు కూడా క్లాత్ వేస్తున్న తర్వాత సైడ్ మనకి పోల్స్కి కవర్ అయ్యేలాగా మనం పెట్టుకున్నామా లేదా అన్నది ముందునే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. చేస్తున్న తర్వాత ఈ క్లాత్ని నేను పెట్టుకున్న తర్వాత లైట్ స్టీమ్ ఐరన్ని చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఏవైతే నేను హ్యాండ్ క్రాఫ్టెడ్ చేసిన సోలావుడ్ లోటస్లు ఉన్నాయో అవి ఎక్కడైతే పెట్టుకోవాలనుకుంటున్నానో వాటికి అన్నిటికీ కూడా సేఫ్టీ పిన్స్ పెట్టుకుని నేను వీటికి వెనకాల తయారు చేస్తున్నప్పుడే ఒక హుడ్స్ని పెట్టుకున్నాను. ఆ హుడ్స్ ద్వారాను సేఫ్టీ పిన్కి హ్యాండ్ చేస్తున్నా. సో అలాగే ఎక్కడైతే పెట్టుకోవాలనుకుంటున్నానో అలా అన్నిటికీ కూడా ముందుగానే రెడీ చేసుకుని సేఫ్టీ పిన్స్తోని వాటిని హ్యాండ్ చేసుకుంటున్నా. సో అలా మీకు కావాల్సిన డిజైన్ దాని ప్రకారంగా కూడా మీరు మార్చుకుని మీరు హ్యాండ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఒక ఆర్డర్లో చేస్తున్నాను. సో లైట్ పింక్ అండ్ డార్క్ పింక్ లోటస్లను తయారు చేశాను. సో నేను వాటికి కూడా లిల్లీస్ విత్ ఫ్లవర్స్ని కూడా హ్యాండ్ చేస్తున్నా. సో సైడ్ ఫ్లవర్స్ని కూడా గార్లాండ్స్ని హ్యాండ్ చేస్తున్నా. మీరు క్లాత్ మీద వచ్చిన గార్లాండ్స్ని కానీ చూస్తే నేను సేఫ్టీ పిన్తో కాకుండా ఎస్వుడ్స్ని హ్యాండ్ చేస్తున్న రాడ్కి వాటికి డైరెక్ట్గా హ్యాండ్ చేస్తున్నా. సో అలా అయితే మనకి క్లాత్ ఇలా ముందుకు పడుతున్నట్టు అనిపించదు. ఇక్కడ నేను బ్రాకెట్ పెట్టుకుని ఫ్రంట్ కూడా రాడ్ని ఓపెన్ చేస్తున్న ఇంకొక రాడ్ని సో ఎంతైతే డిస్టెన్స్ రావాలో అంత ఓపెన్ చేస్తున్నా. దానిపైన నేను ఈ మెష్ని వేసుకుంటున్నా. ఇక్కడ నేనైతే ఫ్రంట్ ముందుగానే మెష్లన్నీ కనెక్ట్ చేస్తున్నాను. బట్ మీరు ఈ ఇండివిజువల్ మెష్ని వేసుకుని ఫ్రంట్ రాడ్కి అలైన్ చేసుకుని జిప్ టైస్ వేసుకుని మళ్ళీ ఈచ్ ఇండివిజువల్ మెషెస్ని కూడా ఇంటర్ కనెక్ట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో అలా నేను మొత్తం అంతా కూడా ఈ ఫ్రంట్కి రాకుండా ఆ మెష్ని ఫ్రంట్ రాడ్కి అలైన్ అయ్యేలాగా చూసుకుని నేను మొత్తం అంతా చేస్తున్నా. ఏదైతే మనం మెష్ పెట్టుకున్నామో వాటికి ఈ యూ గార్లాండ్స్ని పెట్టుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాల్సి వస్తుంది. నేను ఆల్రెడీ థ్రెడ్ పెట్టుకుని ఈ యూ గార్లాండ్స్ని తయారు చేస్తున్నా. సో ఏదైతే బిగ్గర్ యూది ఉందో అంటే వైట్ గార్లాండ్ ఉందో లాస్ట్న ఫస్ట్ దాన్ని ఓపెన్ చేసుకుని దాన్ని పెట్టుకుని సో మిగిలిన అన్నిటినీ కూడా రిన్స్ వేసుకుని ఎక్కడైతే మీకు లూజ్ అనిపిస్తుందో ఆల్రెడీ థ్రెడ్ వేసాను కదా ఆ థ్రెడ్ని కొంచెం మెష్ పైకి లాగి అక్కడ జిప్ టై కానీ వేశారు అంటే ఆ షేప్ నీట్గా వస్తుంది. సో అలా నేను మొత్తం నా గార్లాండ్స్ అన్నిటినీ కూడా రెడీ చేస్తున్నా. ఎక్కడైతే నా గార్లాండ్స్ పెట్టాలనుకున్నాను అక్కడ అన్నీ కూడా హ్యాండ్ చేసుకుని పెట్టుకుని ఈ ఫ్రంట్ని అయితే నేను ఈ గార్లాండ్ని ఇలా తయారు చేశాను. సో దాన్ని మొత్తం అంతా జిప్ టైస్ వేసుకొని ఫ్రంట్ రాడ్ కనిపించకుండా మొత్తం అంతా సెక్యూర్ చేస్తున్నా. అంతే ఇలా చేస్తూనే దానికి కావాల్సిన లైట్స్ ఫ్లోర్ మ్యాట్ అంతా చేస్తున్నా. ఇప్పుడైతే మనం ఎంత హైట్ అయితే కావాలో ఈ సెటప్ అంత హైట్ బోత్ సైడ్స్ని రేజ్ చేసుకుంటున్నా. సో బోత్ సైడ్స్ నాకు కావాల్సిన నేను 8.5 feet రేజ్ చేస్తున్నాను. 8.5 to 9 feet. సో మోర్ దాన్ దట్ ఐ డోంట్ నీడ్. సో 8 ఈజ్ అ గుడ్ హైట్. సో అందుకని నేనైతే 8.5 మోస్ట్ ఆఫ్ ద బ్యాక్‌డ్రాప్ సెట్స్ని నేను చేస్తాను. సో ఇలా మొత్తం అంతా అయిన తర్వాత ఇప్పుడు మనం క్లాత్ కానీ చూసామంటే లూజ్ ఉంటుంది. ఆ క్లాత్ని ఎలా ఫిట్ చేయాలి ఏంటి అన్నది ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఈ క్లాత్ని మొత్తం బోత్ సైడ్స్ ఈక్వల్గా అరేంజ్ చేసుకొని సో క్లాత్కి సైడ్న సేఫ్టీ పిన్స్ ఆల్మోస్ట్ నేను 3 to 4 సేఫ్టీ పిన్స్ పెడతాను. 3 to 4 సేఫ్టీ పిన్స్ పెట్టుకొని సో ఆ సేఫ్టీ పిన్స్లోంచి సో అప్పుడు నేను జిప్ టైస్ని రాడ్కి వేసుకొని దాన్ని సెక్యూర్ చేసామనుకోండి అప్పుడు మనకి ఆ క్లాత్ అంతా కూడా టైట్ ఫిట్ వస్తుంది. సో ఇప్పుడు మీరు చూసారనుకో ఇక్కడ చూసారా జిప్ టైస్లోంచి చేశాను నేను అలా. సో అలా నేను ఫ్లోర్ మ్యాట్ వేసుకొని లైట్స్ పెట్టుకొని అక్కడ అప్పుడు బ్రాస్ దియాస్ అన్ని అవైలబిలిటీ ఏదైతే ఫ్లోర్ మన దగ్గర అవైలబిలిటీస్ ఉంటాయో అరేంజ్మెంట్స్ చేసుకొని చేసుకోవచ్చు. ఇది మనకి హాఫ్ సారీ ఫంక్షన్స్కి బేబీ షవర్స్కి హౌస్ వార్మింగ్ ఫోటో బూత్స్కి వాటికి అన్నిటికీ చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.